తిన్నా, తిరిగినా, తాగినా, సినిమా చూసినా ప్రతిదానికి మనం పన్ను కడతాం. జిఎస్టీ ఇదివరకటి రోజుల్లో సేల్స్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ ట్యాక్స్ అని రకరకాలు 25 ట్యాక్సులు పడి ఉండే మనకేం తెలియకుండానే కట్టేవాళ్ళు. అందులో మన దగ్గర నుంచి వసూలు చేసిన ట్యాక్స్ పేరుతో వసూలు చేసిన దాంట్లో 3 వంతులు వాళ్ళు తినేసి అది 1/4 వంతు కట్టుండేవాళ్ళు అప్పుడు ఉన్నటువంటి వ్యాపారులు. ఇప్పుడు వ్యాపారులు అది ఎగ్గొట్టకుండా ప్రతి రూపాయి వసూలు చేస్తున్నారు. దాని ఇంపాక్ట్ మనకి ఈ మిస్ అయ్యే పన్నులు ప్రభుత్వానికి చేరుతుండటంతో ఏడాదికి డబ్బులు పెరుగుతూ ఉన్నాయి. ఈ ఏడాది ఒక్క సెప్టెంబర్ నెలలో జిఎస్టీ వసూలు 1,73,000 కోట్లు. ఇది లాస్ట్ ఇయర్ ఇది ఆగస్టుతో పోల్చుకుంటేనే తక్కువ. ఆగస్టులో 1,75,000 కోట్లు, ఇప్పుడు 1,73,000 కోట్లు. అయితే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో 1,63,000 కోట్లే. అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్తో పోల్చుకుంటే 0.10 lakh crores ఎక్స్ట్రా వచ్చినట్టు, అంటే 10 లక్షల కోట్లు ఎక్కువగా, ఇది 1 లక్ష కోట్లు ఎక్స్ట్రా అమ్మినట్టు అని చెప్పుకోవాలా. అదే సందర్భంలో ఏడాది క్రితంతో పోలిస్తే భారీగానే పెరిగినట్టు, 31% పెరిగినట్టు. ఓవరాల్గా సెప్టెంబర్లో నికరంగా జిఎస్టీ ఆదాయం 3.9% అధికమైతే 1.53 లక్షల కోట్లుగా ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. లాస్ట్ ట్రిప్తో పోల్చుకుంటే ఇప్పుడు భారీగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ సెప్టెంబర్లో జిఎస్టీ వసూలు 9.5% పెరిగి 10.87 లక్షల కోట్ల రూపాయలకి చేరింది.